నేరాలు అదుపు చేసేందుకు కల్లు షాపుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ రాజు సూచించారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని కల్లు షాప్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపొద్దని, ఎవరైనా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. కల్లు షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ చట్టం 2014 ప్రకారం షాప్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వినియోగించుకుంటున్నాము. మరియు ఈ రోడ్డు భద్రతలో భాగంగా అందరూ హెల్మెట్లు ధరించాలి, తాగి ఎవరు నడపకూడదు. అలా చేస్తే మేము వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు చేసి కోర్టుకు కూడా వాళ్ళను పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ పిల్లలు కూడా ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ మాకు దొరికినచో వాళ్ళపైన కేసులు చేసి వాటి యజమానుల మీద మరియు తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కావున ఇదంతా మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా వారి కల్లు షాపులలో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వినియోగించుకుంటున్నాము. మరియు ఈ రోడ్డు భద్రతలో భాగంగా అందరూ హెల్మెట్లు ధరించాలి, తాగి ఎవరు నడపకూడదు. అలా చేస్తే మేము వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు చేసి కోర్టుకు కూడా వాళ్ళను పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ పిల్లలు కూడా ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ మాకు దొరికినచో వాళ్ళపైన కేసులు చేసి వాటి యజమానుల మీద మరియు తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కావున ఇదంతా మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా వారి కల్లు షాపులలో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని